ఈరోజు అయితే నేను పనస తొనలు చేస్తున్నాను. సో కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసేసుకోండి. ఒక దగ్గర అయితే ఒక స్టవ్ పైన నేను కడాయి తీసుకొని అందులో నూనె వేడి చేసేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, ఏంటో ఏమో జనాలు, ఒక కప్పెడు గసగసాలు. వదిన, ప్యాన్ వేడెక్కింది, ఇందులో గసగసాలు వేసుకున్నాను నేను. దాన్ని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. దీంట్లో ఒక కప్పెడు షుగర్, అక్క చక్కెర కరిగి తీగ పాకం అయ్యేంత వరకు దాన్ని మనం అస్సలు పలకరివద్దు. కాకపోతే అది అయ్యే లోపు దీంట్లో మనము యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాలు మర్చిపోదాం. అంతలోపు మనము పిండి తడుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పెడు మైదా పిండి, అందులో 2 స్పూన్ల నెయ్యి, బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ పిండి కలుపుకోవాలి. మనం ఏదైతే పిండి తడుపుకున్నామో ఆ పిండిని ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. అంతలోపు తెలిసిందేగా క్లీనింగ్. కిచెన్ అంటే ఈ మాత్రం ఉండాలి. వదిన, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నిజంగానే కొందరు పిల్లలకి పనసపండు ఇష్టం ఉంటుంది, కొందరికి నచ్చదు కదా. అలా అందరు తినేది నేను చేసేది. ఇప్పుడు ఈ పిండి తీసుకొని కొద్దిగా పొడి పిండి, ఏంటి రుమాలి రోటీ చేస్తున్నా అనుకుంటున్నారా వదిన? కాదు వదిన, నేను చేసేది పనస పనులే. కొందరు చేస్తే వరల్డ్ మ్యాప్గా అవుతుంది, నేను చేస్తే రౌండ్ మ్యాప్ కాదు. ఎందుకంటే నాకు కావాల్సింది స్క్వేర్ మ్యాప్. ఇప్పుడు ఎలా కట్ చేయాలంటే ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొనాలు ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇది ఒకటే, మిగతావన్నీ కూడా చేసుకోవాలి వదిన. 1 నిమిషం టైం ఇస్తే చేసేస్తా. వదిన, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత 2 భాగాలు నీళ్ళతో అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత
దీన్ని ఒక్కసారి అది ఇప్పుడు కాగుతున్న నూనెలో వెయ్యాలి. అక్క వీటిని 5 నుంచి 6 నిమిషాల దాకా మసులుతున్న నూనెలో వేగనివ్వాలి. వేగుడు అంటే గుర్తొచ్చింది, చెప్పుడు మాటలతోని ఇలానే వేగిపోయింది వదిన. మరి ఎంత వేగిందంటే డార్క్ కలర్ అయిపోయింది. అంత వేగొద్దు, ఏదో కొద్దిగా తీసుకోవాలి, నచ్చింది తీసుకోవాలి. ఒకవేళ నచ్చలేదు అనుకోండి కనుక్కోవాలి, అది నిజంగానే అన్నారా లేదా అనేది. అది కూడా తెలుసుకోకుండా అనేస్తే అపార్థాలు చేసుకుంటే ఎలా అక్క చెప్పు. చిన్నదాన్ని కదా, అప్పటికీ వచ్చి ఇన్ని విషయాలు చెప్తూ ఉంటా, చిన్న బుల్లి మాట కోసం అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఏంటో అయినా నేను ఇంత రకరకాల వంటలు చేస్తాను కాబట్టి వదిన ఎక్కడికి పోదు. అట్లీస్ట్ తినడానికైనా లేదా నేను వాళ్ళ ఇంటికి పార్సల్ ఇస్తాననే ఆ ఒక్క ఆశతోనైనా ఇలా కూర్చొని ఉంటుంది. నాకు తెలుసు వదినకి ఏమి ఇష్టమో నాకు తెలుసు. వదినని ఎలా కూల్ చేయాలో అర్థమైపోయింది. నువ్వు హాట్గా ఉన్నావు కదా, నీ పన్ను కానీ. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఉండేది ఒకటే ఒక్క కమ్యూనిటీలో, అందరం ప్రతిసారి కలుస్తూనే ఉంటాము, ఎటువంటి ఫంక్షన్ అయినా సరే కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటాము. సరే ఏదో తెలిసిందే అనుకుందాం. మీ అక్క వచ్చి ముఖం మీద అడిగితే ఏమైపోతుంది? ఏంటి ఇలా అన్నావంట, లేకుంటే ఆవిడ నాకు ఇలా చెప్పింది అని ఒక మాట అడిగితే అక్కడికి అయిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఇక్కడికి ఆగదు. దీని తర్వాత ఈవిడ ఇంకొకరికి చెప్పడం, ఆవిడ ఆమె అలాంటిదంట, ఆమె ఇలా కూడా అంట అని ఈవిడ అటాచ్ చేస్తుంది. ఆవిడ ఇంకొక ఆవిడకి, ఆవిడ అలా అంట, ఈవిడ ఇలా చేస్తుందంట, ఆవిడ ఇంకేదోలా కూడా చేస్తుందంట. అలా మాట 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 పెరిగి ఆ రకంగా వైరల్ అయిపోతూ ఉంటాము. పైగా ఇలాంటి పుకార్లు 5G కంటే ఫాస్ట్గా వెళ్తాయి, ఎక్స్ప్రెస్ కంటే కూడా సర్ సర్ సర్. అదే ఏదైనా మంచి మాటలు పోనీ ఇన్నిసార్లు వదినా వదినా అని ఎంత పొగిడాను నేను. ఏ ఒక్కరైనా అరే వంటలక్క అసలు ఎంత కలవరిస్తుందో నిన్ను, వంటలక్కకి నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా, పదే పదే వంటలక్క నీ పేరే తీస్తుంది, వదినా వదినా వదినా. ఏ ఒక్కరైనా ఏ ఒక్కరైనా చెప్పారా అని అడుగుతున్నా. ఇవి చెప్పరు, ఎందుకంటే ఇవి చెప్తే నాకు వదినకి ఉన్న అనుబంధం ఏదైతుందో అది ఇంకా గట్టి పడుతుంది కదా, వాళ్ళకి కుళ్ళు కుళ్ళు. దీన్ని ఒక్కసారి రివర్స్ వేసేసుకుందాం. అది వదిన బుడగలంతా పొయ్యేంత వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అది పనస తొనలు అలా మన చక్కెర పాకంలో ఒక డిప్ అలా పైనుంచి అలా డిప్ అవుతూ ఉండాలన్నమాట. పనస తొనలు చేసుకునే విధానం. పాన్ లో గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు, 1 కప్పు షుగర్, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలిపి పాకం చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, నెయ్యి వేసి కలిపి కొంచెం నీళ్లు వేసి పిండి తడుపుకోవాలి. ఇప్పుడు తడి పిండిని పొడి పిండి సహాయంతో చపాతీ కర్రతో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని రెక్టాంగిల్ షేప్ లో చిన్నగా కట్ చేసుకొని పైనుండి
చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టి ఫోల్డ్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసి వేయించుకొని చక్కెర పాకంలో వేసి పట్టిస్తే పనస తొనలు రెడీ.